హాయ్. ఆహ్, సినిమాలు 'కంగువ' అలానే 'మట్కా' 2 రిలీజ్ అయినాయి. కానీ అనుకున్న స్థాయిలో అయితే మనం 2 సినిమాలు యావరేజ్ అనుకున్నాం. 'కంగువ' కూడా పెద్దగా ఏమీ లేదని చెప్పాం. అలానే 'మట్కా' కూడా పర్లేదనిపించింది గానీ యావరేజ్ సినిమా పెద్ద గొప్ప సినిమా కాదు. అదైతే క్లియర్‌గా కనిపించింది. ఇంకా రివ్యూలు చెప్పారు, బ్యాడ్ రివ్యూలు ఇచ్చారు. ఇంగ కలెక్షన్‌లు పడిపోయినాయి అంటే మనం ఏం చెప్పలేము కానీ ఓవరాల్‌గా అయితే 2 సినిమాలకైతే చాలా దారుణమైన కలెక్షన్‌లయితే చూసింది. అందులోను 'మట్కా' అయితే మరీ దారుణంగా 'వరుణ్ తేజ్' కెరియర్‌లోనే ఇంత తక్కువ కలెక్షన్ చేసిన ఒక వచ్చినాయో నాకైతే గుర్తులేదు మరి. 1,00,00,000 కూడా షేర్ రాకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. డే 1 అయితే సినిమా ట్రైలర్ చూసినప్పుడు చాలామంది ఇంప్రెస్ అయ్యారు. చాలా మంచి రివ్యూలు కూడా ఇచ్చారు ట్రైలర్ గురించి. కానీ సినిమా చూసినాకే సినిమా కొంచెం అలా అనిపించింది. ఓవరాల్‌గా అయితే నాకైతే ఆహ్, కలెక్షన్‌లు మరి 1,00,00,000 కూడా రాలేదంటే ఇంక మనం దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు. డే 1 రోజే అంత రాలేదంటే ఇంక మిగతా వీకెండ్స్‌లో మరి ఏం పెర్ఫార్మన్స్ ఇస్తుందో చూడాలి మరి ప్రస్తుతానికైతే. ఇంక 'కంగు' విషయానికొస్తే 'కంగు' కూడా తన స్థాయి తన స్థాయి మీద 4,00,00,000 దాకా వచ్చినియి. కానీ ఇంకా అది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అయింది. ఎక్కువ దానికైతే ఖర్చు పెట్టారు డబ్బులైతే. మరి అనుకున్న స్థాయిలో అది కూడా రానట్టే. ఎందుకంటే థియేటర్‌లు ఎక్కువ మట్కాకు ఉన్నప్పటికీ దీనికి కూడా చాలా ఆల్మోస్ట్ చాలా థియేటర్‌లయితే ఇవ్వడం చూసాం. 'కంగువకి' కూడా. ఓవరాల్‌గా చూసుకుంటే 'కంగువ' కూడా దాదాపు 4,00,00,000 దాకా అయితే షేర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 2 సినిమాలు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయి మించి అయితే కలెక్షన్ రాబట్టలేకపోయారు. వాళ్ళ స్థాయిలో కలెక్షన్ ఇంకా ఎక్కువ రావాలి. కానీ రాలేదు. చూద్దాం మరి ఇంకా పుంజుకుంటుందేమో 'మట్కా' మరి చాలా దారుణమైన డే 1 అయితే చాలా దారుణంగా అనిపించింది. డే 2, డే 3 చూద్దాం మరి. ఇంకా శని, ఆదివారాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజులు ఏమన్నా ఇంకా కలెక్షన్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనపడిద్దాం చూద్దాం. ఇలా వస్తే మటుకు 'మట్కా' డిజాస్టర్ ఎలా కనిపిస్తుంది ఈ కలెక్షన్‌లో చూస్తే. అలానే 'కొంగువ' యావరేజ్ హిట్ తోటైతే బయటపడేలాగా అనిపిస్తుంది. చూద్దాం మరి డే 1 చూసి మనం డిసైడ్ అవ్వకూడదు. కలెక్షన్‌లు ఏమైనా పుంజుకుంటే ఏమో చూద్దాం. ఇంకా సాటర్‌డే, సండే బట్టి డిసైడ్ అవుద్ది. ఆ రోజు మటుకు కలెక్షన్‌లు పెరగలేదంటే 2 సినిమాలు ఖచ్చితంగా తెలుగులో వరకు షెడ్డుకెళ్ళినట్టే. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా 'లక్కీ భాస్కర్', 'కామువులు' వాళ్ళ లైన్ క్లియర్ అయినట్టే. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళైతే ఇంకా కలెక్షన్‌లయితే తీసుకుంటారు.